రెండు తెలుగు రాష్ట్రాలు నిండు సముద్రాలై ఉప్పొంగిపోతున్న సమయం. వెండితెరే తనకిది బంగారు కానుకగా భావించే సందర్భం. అన్నగారి పురస్కారం అన్నయ్యకు అందించడం. ఇది ఒక తరం మరో తరానికి ఇస్తున్న గౌరవం, మరెన్నో తరాలకి చూపిస్తున్న ఆదర్శం. ఆ విష్ణువే గుడి విడిచి మన కోసం నడిచి వస్తున్నాడా అనిపించే స్ఫురద్రూపం ఎన్టీఆర్ది. ఆ శివుడే మన గుండెల్లో గుడి కట్టుకుంటున్నాడా అనిపించే సుస్వరూపం మెగాస్టార్ది. He is a veritable and unique combination of Rajinikanth, Kamal Haasan, but still distinctly different from each one of them. నటనతో కట్టిపడేసే ప్రతిభ ఒకరిది, నాట్యంతో ఆకట్టిపడేసే ప్రజ్ఞ మరొకరిది. అందుకే వీరిద్దరూ ఎవరి యుగంలో వారు జగదేక వీరులయ్యారు, జనహృదయ చోరులయ్యారు. కాబట్టే ఆ అడవిరాముడి పురస్కారాన్ని ఈ కొండవీటి దొంగ దొరలా స్వీకరిస్తున్నారు. తెలుగు చలనచిత్ర రంగానికి రెండు కళ్ళు, అటు ఎన్టీఆర్, ఇవాళ ఏఎన్ఆర్ మధ్య మూడవ నేత్రం చిరంజీవి. సామాజికంగానూ ఇద్దరిది ఒకే పంథ. కోట్లాది మంది అభిమానుల అండతో అన్నగారు బసవతారకం క్యాన్సర్ వైద్యశాలను నిర్మిస్తే, కోట్లాది మంది అభిమానుల ఆధ్వర్యంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తనిధిని, నేత్రనిధిని అన్నయ్య నిర్వహిస్తున్నారు. ఆ మహనీయుడి పురస్కారానికి ఈ మహానుభావుడి కంటే అర్హుడెవరు? ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి పురస్కారానికి ఈ విశ్వవిజేతను మించిన పద్మవిభూషణుడెవరు? ఆ నందమూరి నటసింహం పురస్కారానికి ఈ కొణిదెల కొదమసింహం కంటే సమర్థుడెవరు? అందుకే ఈ ఆదుకునే ఆపద్బాంధవుడికి, ఇలా ఆత్మీయతను పంచే శంకర్ దాదాకి, ఇలాగే చిరునవ్వుల వానలు కురిపించే ఇంద్రసేనుడికి వెరసి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మన శంకర వరప్రసాద్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా అందిస్తోంది నందమూరి తారక రామారావు జాతీయ పురస్కారం. మరి ఈ అవార్డుని అందించడానికి గాను ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ అవార్డుని చీఫ్ మినిస్టర్ గారితో పాటు అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ద హీరోయిన్ హూ హ్యాస్ ఎర్న్డ్ అ ప్లేస్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్. తన డాన్స్తో మాత్రమే కాదు, తన యాక్టింగ్తో కూడా చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్న ద వన్ అండ్ ఓన్లీ, ద బ్యూటిఫుల్, ద టాలెంటెడ్ మాధురి దీక్షిత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈరోజు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మాధురి దీక్షిత్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్. అండ్ ఇక ఇప్పుడు ఆ పేరు, అది జస్ట్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. తెలుగువాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఆ పేరు వినగానే ఒక ఎనర్జీ, ఆ పేరు వినగానే ఒక వైబ్రేషన్. హీఈస్ నన్ అదర్ దాన్ ఆర్ వెరీ ఓన్, ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అగ్ర నటుడే కాదు, మానవత్వానికి మరో పేరుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందజేయడం ఈ వేదికకే గర్వకారణం. వి రిక్వెస్ట్ our dear megastar చిరంజీవి గారు ఆన్ స్టేజ్. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, 10 లక్షల రూపాయల నగదు బహుమతి అండ్ అలాగే స్పెషల్ అవార్డు అందజేస్తారు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండ్ ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఆర్ వెరీ ఓన్ మెగాస్టార్ చిరంజీవి గారు. కంగ్రాచులేషన్స్ సార్. మా మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఈనాటి చాలా హృదయంగా, ఎంతో కళకళలాడుతూ జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి మూల విరాట్ అయినటువంటి గౌరవ
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మిత్రులు పెద్దలు మా భట్టి విక్రమార్క గారికి, అలాగే మరొక మంత్రివర్యులు జూపల్లి గారికి, నా సహచరుడు, నా ఇష్టుడు, నా మిత్రుడైన లోగన్ నాయకన్ కమల్ హాసన్ గారికి, మరో సోదరుడు నాగార్జున గారికి, అలాగే మరొక నాగేశ్వర గారి అవార్డు అందుకోబోతున్న జయసుధ గారికి, అండ్ బెస్ట్ యాక్టర్ సంపాదించిన నాగ చైతన్య, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ రష్మిక మందన, ఇతర అవార్డు గ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆహ్వానితులకు, వీక్షిస్తున్న వారికి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిబడి ఉన్న, లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులు గౌరవించుకోవాలి, సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందనే దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పోసి ఇదిగో ఈ రోజు ఇంత బాగా సజావుగా సాగడానికి, ఇంత హృదయంగా సాగడానికి, ఇంత అద్భుతంగా సాగడానికి కారణమైన వారికి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలంటూ ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది, అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ పర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి, దానికి అవసరట్లుగా మేమందరం సమాయుత్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దీన్ని బృహత్ కార్యాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి వారిని ఆహ్వానించి మంచి చెడ్డల గురించి తర్కించి చర్చించి దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వేయాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే దీని యొక్క ఆంతర్యం, దీని యొక్క విలువ గ్రహించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అని మన సాఫ్ట్ పవర్ని ప్రపంచ దేశాలకి తెలియచెప్పాలంటూ మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్ కానివ్వండి, మన సినిమా కానివ్వండి, మన క్రీడ కానివ్వండి, మన గ్రామీణకు సంబంధించినటువంటి ఆ వాతావరణం కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి తెలియజేస్తే కనుక దాని ఇంపాక్ట్ అంతా ఇంత ఉండదు. వాళ్ళని ఆకర్షించుకోగలిగితే కనుక ఆ రిజల్ట్ వేరు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాఫ్ట్ పవర్ యొక్క ఇంపాక్ట్ గ్రహించి దీన్ని వేవ్స్ అని మధ్యకాలంలో నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు. కమల్ హాసన్ గారు వీళ్ళందరినీ కూడా దాన్ని చూశారు. ఎందుకంటే వాళ్ళందరూ దాన్ని చవి చూశారు. కే పాప్ అని ఒక కొరియాకు సంబంధించి, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఒక కే పాప్ కానీ, కే సినిమా కానీ, అలాగే జపాన్కి సంబంధించిన యానిమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసి దానికి ఎంతో తోడ్పాటు అందించింది. వాళ్ళ జీడిపి పెరిగింది. కాబట్టి ఇది చాలా తేలిగ్గా సినిమా కదా, ఏముందిలే ఇందులో అనేలాగా తేలిగ్గా తీసుకోకుండా దీని యొక్క ప్రభావంతో మన రాష్ట్ర ఎకానమీ కూడా పెంచుకోవచ్చు. ఈ రోజున మన పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో
మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే శిరసా వహిస్తూ ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా మీకు తెలియజేస్తాను సార్. ఇక్కడ అసందర్భం అని తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులను చూస్తుంటే కనుక ఇది సీనియర్స్కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డులు ఎంపిక జరిగింది. దాని కానీ ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీకి కానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీకు శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్, అ ట్రూ మోటివేషన్. థ్యాంక్ యూ. చిరంజీవి గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మూవింగ్ అహెడ్ టు అవర్ నెక్స్ట్ కేటగిరీ.